ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అడి స్టాక్స్. ఈరోజు మనమైతే భద్రాచలం వెళ్తున్నాం. బికాస్ పాలమంచిలో ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో భద్రాచలం వెళ్ళి ఆ రామయ్య దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే ఫంక్షన్కి వెళ్దాం. సో ఈ జర్నీ ఎలా ఉంటుందో మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో నేను మా హస్బెండ్ కలిసి స్టార్ట్ అయితే అయిపోతున్నాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ 7:30 అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ లుక్ ఎట్ దట్ వ్యూ. సన్ రైజ్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను సన్ రైజ్ చూశాను. లైక్ ఇంత పర్టికులర్గా సన్ రైజ్ కోసం అయితే మనం కూర్చోం కదా, సో ఆ మీనింగ్లో ఉన్నాను. అండ్ మేమైతే భద్రాచలం ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. మా ఇద్దరికి మొక్కు ఉందనమాట. తనకొక మొక్కు ఉంది, నాకొక మొక్కు ఉంది. సో దానికోసం కూడా మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాం, బట్ టైం సెట్ అవ్వలేదు. ఈరోజు ఈ ఫంక్షన్ వల్ల మేము వెళ్ళాము. సో మిడిల్లో టిఫిన్ చేసేసి మేము స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. అండ్ నాకు ఈసారి బ్లెస్డ్ అనిపించింది. ఎందుకంటే ఈ కార్తీక మాసం మొత్తం మా హస్బెండ్ భద్రాచలం వెళ్దాం అన్నారు. కొన్ని టైమ్స్ నేను ఇంట్లో వేరే ఫంక్షన్స్ వల్లనో దీనివల్లనో వద్దని క్యాన్సిల్ చేసుకున్నాను. లాస్ట్ టైం కార్తీక సోమవారం రోజు వెళ్దామంటే ఆ రోజు మూతలు వెళ్ళాము. ఫైనల్లీ కార్తీక మాసంలో అండ్ దట్టు మండే రోజు నేనైతే భద్రాచలం వెళ్ళాను. థర్డ్ మండే అనమాట ఈరోజు. ఫైనల్గా మేము రామయ్య దర్శనానికి వచ్చాము. నాకైతే సమ్ టైమ్స్ ఆ శివయ్య ఇక్కడికి పిలిపించుకున్నాడు అనిపించింది. సో ట్రూలీ బ్లెస్డ్ అనిపించింది. ఈ ఇయర్ ఆఫ్టర్ నా బర్త్డే నేనైతే చాలా టెంపుల్స్కి తిరగాలని అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడు మేము టెంపుల్స్కి తిరుగుతూనే ఉంటాము. సో టెంపుల్ అయితే సూపర్గా ఉందన్నమాట. నా లైఫ్ టైంలోనే నేను ఇది సెకండ్ టైం భద్రాచలం రావడం. ఒక్కసారి నేను మా పేరెంట్స్తో వచ్చాను, కొంచెం అది ఫార్మసీ ఆ టైంలో వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు మా హస్బెండ్తో వచ్చాను అనమాట. నాకైతే భద్రాచలం రావటం, ఆ శివయ్య రామయ్య నన్ను పిలిపించుకున్నారనిపించింది. ఈ రామయ్య దర్శనం కోసం నేను ఈరోజు భద్రాచలం వచ్చేసాను. అండ్ నెక్స్ట్ గోదావరి నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ మనకి టైం బాగా కలిసి వచ్చింది కదా కార్తీక మాసం. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ కార్తీక మాసంలో నేను టెంపుల్స్కి విజిట్ చేయటం. మీలో ఎంతమంది భద్రాచలం విజిట్ చేశారో, ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయో మంచిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మేము కార్తీక మాసంలో వచ్చాము కాబట్టి మళ్ళీ ఇద్దరం కలిసి ఒత్తులు అయితే వెలిగిస్తున్నాము ఆ గోదావరి నది ఒడ్డున. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ లాస్ట్ మండే ఏమో నేను కృష్ణమ్మ నది దగ్గర ఉన్నాను, అక్కడ ఒత్తులు వెలిగించాను. అండ్ ఈ మండే గోదావరి నది దగ్గర ఒత్తులు వెలిగిస్తున్నాను. సో నాకు అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నాను ట్రూలీ బ్లెస్డ్ అని. ఈసారి 1 by 1 మేము టెంపుల్స్కి తిరుగుతూనే ఉన్నాము. తిరుపతి, నెక్స్ట్ తిరుమలగిరి, నెక్స్ట్ మూతేల, ఇప్పుడు భద్రాచలం, మేళ్ళచేరు, ఇలా మ్యాక్సిమం మేము కవర్ చేసామన్నమాట. 2 monthsలో మేము చాలా టెంపుల్స్ తిరిగాము. సో ఇక్కడైతే ఫస్ట్ మా హస్బెండ్ తన 365 days ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు. బట్ ఫుల్గా గాలి వస్తుంది, సో అంతే ట్రై చేస్తున్నాము. కంప్లీట్గా మేము ఈసారి చాలా హ్యాపీగా ఉన్నాము. ఇద్దరం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము ఒక్కొక్క డ్రీమ్ని మేము కలిసి. సో నెక్స్ట్ ఇక్కడ నేను కూడా ఒత్తులు వెలిగిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కార్తీక సోమవారం లాస్ట్ అని చాలా వరకు అందరు వస్తున్నారు. అండ్ బాగా రష్ ఉన్నారనమాట. నేను ఒక్కటే కోరుకున్నా, నేను హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అండ్ అందులో మీరు కూడా హ్యాపీగా ఉండాలి. నా వ్యూవర్స్ మొత్తంకి అంతా మంచి జరగాలని కోరుకున్నాను. సో కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని నేను టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ దర్శనం కూడా చాలా ఫాస్ట్గా జరగాలని కోరుకున్నాను, బట్ అంత ఫాస్ట్గా అయితే అవ్వలేదు. చాలా టైం వెయిట్ చేసాము దర్శనంకి. అండ్ ఫుల్గా క్రౌడ్ ఉన్నారనమాట. సో కార్తీక మాసం ఎఫెక్ట్. చాలా టైం వెయిట్ చేశాక మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మేము స్వామివారి దగ్గర పెట్టిన తులసిమాల కూడా తెచ్చుకున్నాం అనమాట. సో నెక్స్ట్ టైం మేము మంచిగా ప్లాన్ చేసుకొని రావాలనుకున్నాము భద్రాచలం. లైక్ టెంపుల్ చూసాక పర్ణశాల, పాపికొండలు, ఇలా అన్నీ ఒక ట్రిప్ వేయాలన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మా ప్లానింగ్ అదే ఉండే, బట్ ఇక్కడ సడన్గా పిలిచారు రామయ్య. సో మేము అందుకని వచ్చేసాము. లేకపోతే మేము మంచిగా ట్రిప్ వేసుకుందామని ప్లాన్ వేసాము. లైక్ ఇలా ఈ 3 places అండ్ మారేడుమిల్లి ఇలా కొన్ని ట్రై చేద్దాం అనుకున్నాము. సో నెక్స్ట్ టైం చూడాలన్నమాట. సో ఇక్కడ మధ్యలో ఆకలి అవుతుందని మేమైతే కార్న్ ఇక్కడ తీసుకున్నాము, చాలా బాగుంది. సో అది తినుకుంటూ మేమైతే మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అయితే మేము కిన్నరసాని డ్యామ్కి అయితే వెళ్తున్నాము. అండ్ మిడిల్లో మేము ఇడ్లీ తినేసాము.
లైక్ మాకు అప్పటికే 1:30 ఆ టైం అవుతుందన్నమాట. సో ఇడ్లీ తినేసి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. మీకు ఇవేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ వీటిని దేనికోసం యూస్ చేస్తారో కూడా చెప్పేయండి. సో మేమైతే కొత్తగూడెంలో ఆ పవర్ ప్లాంట్ దాటాక ఇలా రూట్కి అయితే వచ్చాము, కిన్నెరసాని డ్యామ్కి. బట్ మేమైతే చెప్తున్నాం కదా, ఈరోజు మేము 2 టైమ్స్ రూట్ని అయితే మర్చిపోయాము. సారీ, మర్చిపోవటం కాదు, మాకు గూగుల్ మ్యాప్స్ అలానే చూపించాయి. కొన్నిసార్లు అస్సలు గూగుల్ మ్యాప్స్ని ట్రస్ట్ చేయకూడదు, అంటే ఇదే అనమాట. కిన్నెరసాని డ్యామ్కి మేము ఒక రూట్లో వెళ్ళాము, బట్ అక్కడ నుంచి డ్యామ్కి లిటరలీ 2 కిలోమీటర్స్ బై వాక్ చూపిస్తుంది. అండ్ అది కూడా మొత్తం చెట్ల మధ్యలో, ఇలా పొలాల మధ్యలో ఉంచింది. సో అదొక రాంగ్ రూట్ అనమాట. సో మళ్ళీ మేము బ్యాక్కి వచ్చేసి అక్కడ తెలుసుకొని మళ్ళీ గూగుల్ మ్యాప్స్ కరెక్ట్గా పెట్టుకొని ఈసారి డీర్ పార్కును ఉంది అక్కడికి వచ్చేసాము. బట్ ఇక్కడ కూడా మేము మిస్టేక్ అయిపోయింది మా రూట్ మ్యాప్ అనేది. సో లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా సైడ్కి కొన్ని డీర్స్ కనిపించాయి అనమాట. వాటిని చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాము. ఒక బోటింగ్ పాయింట్ వచ్చింది. లైక్ మాకనే కాదు, చాలామందికి ఇది కన్ఫ్యూజనే అనుకుంటా. ఏంటంటే బోటింగ్ పాయింట్ పక్కనే ఒక రూట్ ఉంది, ఆ రూట్లో వెళ్ళాము మేము, అదే డ్యామ్ రూట్ అనుకొని. బట్ ఆ రూట్ అస్సలు బాగాలేదు, మొత్తం ఇట్లా చెట్లతో నిండిపోయింది. అండ్ కొంచెం దూరం వరకే సిమెంట్ రోడ్ ఉంది, దాని తర్వాతకి నార్మల్ రాళ్ళది ఉంది. సో చాలా సఫర్ అయ్యాము అక్కడ. అసలు దీనికోసము ఎందుకు రావాలి, ఎందుకు మనీ పెట్టాలనిపించింది. అంత ఇబ్బందుల్లో ఉంది ఆ రూట్ అయితే. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఈసారి కరెక్ట్ రూట్కి వెళ్ళామన్నమాట. మేము ఇది ప్లేస్కి రావటమేమో కానీ ఫుల్ హెడ్ఏక్ ఫేస్ చేసాము. బట్ ఫైనల్గా డ్యామ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వ్యూ బాగుంది కానీ అక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ప్రాపర్ గైడ్లైన్స్ అస్సలు లేదు, అండ్ మెయింటెనెన్స్ కూడా అస్సలు లేదు. లైక్ ఏదో కన్స్ట్రక్ట్ చేసి ఒక పక్కన పడేశారు అన్నట్టు ఉంది. నేనైతే ఇది అంతగా సజెస్ట్ చేయను. ఒకవేళ మీకేమైనా నచ్చితే ఏమో కానీ నాకైతే అంత వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. బట్ చూడటానికి చాలా బాగుంది, ఇంకా వాటర్ ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ డ్యామ్ ఇదంతా బాగుంది కానీ గైడ్లైన్స్ అనేది లేదు. లైక్ ఏ రూట్కి వెళ్ళాలి, ఏ రూట్కి వెళ్ళొద్దు అనేది లేదనమాట. అది మైనస్ ఇక్కడ. సో ఇక్కడ అంత మెయింటెనెన్స్ కూడా ఏం లేదు. వాష్రూమ్స్కి స్టార్టింగ్లో ఉన్నాయి అంతే. బట్ నార్మల్గా ఈవినింగ్ టైమ్స్ అలా చిల్ అవటానికి అయితే రావచ్చు. అండ్ స్విమ్మింగ్ కూడా కొంతమంది చేస్తున్నారు. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. బట్ ఫుల్ ఎండగా కూడా ఉంది, అండ్ అసలు సమ్మర్ పోలేదనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్పీడ్ బోట్ అండ్ నార్మల్ బోట్ కూడా ఉంది, ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. సో మేము ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, టైం నియర్లీ 3:30 అలా అవుతుంది. సో మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇందులోనే ఈ పాండ్ ఉంది, చాలా బాగుంది. కొన్ని చాలా బాగున్నాయి, బట్ మెయింటెనెన్స్ ఒక్కటి లేదనమాట. అండ్ గైడ్లైన్స్ కూడా అంత లేదు. సో అదొక్కటి మైనస్ అనమాట. లేకపోతే ఇది చాలా బాగుంది. అండ్ ఇదైతే పవర్ ప్లాంట్, ఇందాక మీకు చెప్పింది ఇదే అనమాట, కొత్తగూడెం పవర్ ప్లాంట్. సో మాకైతే ఫంక్షన్ పాలవంచలో ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట. ఫస్ట్ టైం నేను కూడా చూడటం ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉండటం. సో టెంపుల్ కూడా చాలా బాగుందన్నమాట, చాలా పెద్దగా పీస్ఫుల్గా ఉంది. సో వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇటు సైడ్ వాళ్ళకి ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఐ థింక్, బికాస్ క్రౌడ్ కూడా చాలా ఉందన్నమాట. ఇక్కడికి అందరూ వచ్చి కోరికలు కోరుకుంటున్నారు అండ్ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో బాగుంది టెంపుల్ కూడా. సో మేము దర్శనం అయిపోయాక పక్కనే ఫంక్షన్ అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాము. ఇది ఫంక్షన్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వాళ్ళ పాప అన్నప్రసన్న. సో అక్కడికైతే వచ్చేసాము అండ్ ఫుడ్ తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయిందనమాట. సో చిన్నగా వెళ్ళిపోయాము. అండ్ ఈవినింగ్ సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు నేను సన్ రైజ్ అండ్ సన్సెట్ చూసాను అనమాట. That's it guys, thank you for watching. Please do like, share and subscribe to my YouTube channel Her Dish Talks. And elanti content kavalo comment section lo comment cheseyandi. And thank you so much for your support. Love you all.